హలో అండి. నేను మీ శిరీష బాలు. ఈరోజు సింపుల్‌గా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఒక కళాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకోండి. ఆనియన్ పూర్తిగా మగ్గేంత వరకు ఉండాలండి. మనకి ఏ దాంట్లో అయినా కూడా ఆనియన్ పూర్తిగా మగ్గితేనే టేస్ట్ ఉంటుంది. ఇలా మగ్గిన దాంట్లో క్యారెట్, బీన్స్‌ని కూడా వేయండి. బీన్స్ కూడా మొత్తము కుక్ అయిన తర్వాత ఎగ్స్‌ని వేయండి. ఎగ్స్ వేసాక 2 మినిట్స్ వరకు కలబెట్టకుండా ఉండండి. ఆఫ్టర్ 2 మినిట్స్ కలబెట్టండి. చిన్న చిన్న పీసెస్‌గా చేసుకోండి. దానిలో ఉప్పు, కారం, పసుపు, మసాలా అండ్ మిరియాల పొడి కూడా వేసుకొని రైస్‌ను కూడా వేసి మంచిగా కలబెట్టండి. టేస్ట్ కోసము సోయా సాస్, చిల్లీ సాస్‌ని కూడా వేసి మంచిగా బాగా కలబెట్టండి. ఒక 5 మినిట్స్ వరకు హై ఫ్లేమ్‌లో పెట్టేసి మంచిగా టాస్ చేస్తూ రైస్ మొత్తము ఫ్రై అయ్యే విధంగా కుక్ చేసుకోండి. ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్‌లో పెట్టుకొని ఆనియన్‌తో సర్వ్ చేసుకోండి. ఇంతేనండి, సింపుల్‌గా ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.